వెల్కమ్ టు మై ఛానల్ మధు ట్రెండ్స్ అండ్ బైట్స్. ఈరోజు నేను స్పాంజ్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? వెనిలా ఎసెన్స్, ఎగ్స్, షుగర్, మైదా, బేకింగ్ పౌడర్, ఆయిల్, నట్స్. ఇవన్నీ స్పాంజ్ కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నా. ఆ మిక్సీ జార్లో మనం ఇప్పుడు 1 కప్ షుగర్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి దీన్ని మనం పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఈ జార్ని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ నేను ఒక బౌల్ తీసుకున్నా. ఆ బౌల్లో 3 ఎగ్స్ మనం వేసుకుందాం. వేసుకొని దీన్ని మనం 2 to 3 మినిట్స్ వరకు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న షుగర్ పౌడర్‌ని కొంచెం కొంచెం వేస్తూ దీన్ని మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. 2 to 3 మినిట్స్ వరకు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం 1 కప్ మైదా వేసుకుందాం. మైదా వేసుకొని దీన్ని మనం స్లోగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం కొంచెం మైదా వేస్తూనే ఉండాలి. డైరెక్ట్ వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని దీన్ని మనం 5 మినిట్స్ వరకు బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్ ఆయిల్ కూడా వేసేసుకుందాం. వేసుకొని దీన్ని కూడా 5 మినిట్స్ వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుందాం. వేసుకొని దీన్ని 2 మినిట్స్ వరకు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకుందాం. వేసుకొని దీన్ని మనం 2 to 3 మినిట్స్ వరకు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ నట్స్ కూడా వేసేసుకుందాం. వేసుకొని దీన్ని మనం ఇప్పుడు 5 to 10 మినిట్స్ వరకు మిక్స్ చేసుకోవాలి. ఎంత మిక్స్ చేసుకుంటే కేక్ అంత సాఫ్ట్‌గా వస్తాది. నెక్స్ట్ నేను ఒక కేక్ ట్రే తీసుకున్నా. ఆ ట్రేలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని మనం ప్లేట్ అంతా రబ్ చేసుకుందాం. ఇలా రబ్ చేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్‌ని వేసేసుకుందాం. వేసుకొని బబుల్స్ ఏమీ లేకుండా మనం కింద డ్యాప్ చేసుకోవాలి. చేసిన తర్వాత నెక్స్ట్ నేను స్టవ్ వెలిగించేసి దాని పైన ఒక కళాయి పెట్టుకున్నా. కళాయి పెట్టేసుకొని దాని మధ్యలో స్టాండ్ పెట్టేసి లిడ్ క్లోజ్ చేసేసి 5 to 10 మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ ట్రేని పెట్టేసుకుందాం. పెట్టేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి 20 to 30 మినిట్స్ వరకు దీన్ని లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత మనం ఒక ఫోర్క్ తీసుకొని దాన్ని మధ్యలో గుచ్చేసి చెక్ చేసుకుందాం. చూసారా? మన కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్‌లో సర్వ్ చేసుకుందాం. ఇలా సర్వ్ చేసిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు ట్రయాంగిల్ షేప్ లాగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసిన తర్వాత చూసారా? మన యమ్మీ స్పాంజ్ కేక్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.